ఈ బాబును చూసినప్పుడు ఈ బాబు యొక్క దృష్టి విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? దేవునికి కంటి చూపు రావాలని మొరపెడుతున్నాం. కంటి చూపు రావాలని మొరపెడుతున్నారు. అయితే ఈ బాబుకు మొదటి నుంచి ఈ సమస్య ఉందా? లేదు. లేదు, చిన్నప్పటి నుంచి ఈ సమస్య లేదు. లేదు. కానీ క్రమేపీ ఏంటంటే అతని చూపు వయసు పెరుగుతున్న కొద్దీ కూడా అతని చూపు కొంచెం తగ్గిపోతూ వచ్చింది. కరోనా టైంలో ఏం జరిగిందండి? ఫంగల్ ఇన్ఫెక్షన్తోని కరోనా వ్యాక్సిన్ వేసినాక 2 రోజులకే కంటి చూపు పోయింది సార్. వెయిట్, అదే నేను చూస్తున్నాను. కరోనా టైంలోనే మీ సమస్య స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. మీరు కరోనా ఏదో వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించారు, అప్పుడు చూపు బాగానే ఉండేది. అవునండి, మంచిగా ఉన్నది. అప్పుడు ఏ సమస్య కానీ ఏమీ లేదు. కొంచెం చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చింది. కరోనా వ్యాక్సిన్ ఎక్కించిన తర్వాత లేని కరోనా దురాత్మ ఒంట్లోకి వచ్చింది. శబరణ దరకజీ బ్రదర్, ఆత్మలోకంలో నేను చెక్ చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి మీ విషయంలో కొన్ని కార్యాలు చేయాలని కోరుకుంటున్నాడు. ఆత్మలోకంలో చూసినప్పుడు మీరు దేవుని యొక్క సన్నిధిలో బాగా కన్నీరు కారుస్తున్నారు. ఎవరి స్వస్థ కోసం, ఎవరి విడుదల కోసం మీరు కన్నీరు కారుస్తున్నారు? నా కుమారుని గురించి, ఉదయ్ కుమారు, మీ ఉదయ కుమారు గురించి, మీ ఉదయ కుమారులో వెలుగు ఉదయించాలని మీరు ప్రార్థన చేస్తున్నారు. అవునమ్మా? అవునండి, అవును. ఎస్, ఆల్మోస్ట్ లైక్ 2000 శబరనగరకుసు రిబెకెడెగెజే రికెకే శబ ఆత్మలోకంలో చూసినప్పుడు 2003వ సంవత్సరం నుంచి ఒక సాతాను ఆత్మ మీ వెంటపడడం నేను చూస్తున్నాను. 2003వ సంవత్సరం నుంచి మీ కుటుంబం చుట్టూ ఆ సాతాను ఆత్మ వెంటపడడం ద్వారా ఏంటంటే నేను చూస్తున్నాను ఆత్మలోకంలో ఏంటంటే ఈ 20 సంవత్సరాల నుంచి బాగా ఇంట్లో బాగా వేదన, దుఃఖము. 20 సంవత్సరాల నుంచి కుటుంబంలో ఎవరికి బాగా దుఃఖము, వేదన ఎవరికి ఉందండి? కుటుంబంలో మొత్తం మన 2 కుమారులకు ఉంది. ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు మీ కుటుంబం మీద తరతరాల శాపం ఒకటి పంచేయడం నేను చూస్తున్నాను. తరతరాల శాపం పంచడం నేను చూస్తున్నాను. ఈ శాపం పంచడం వల్ల గతంలో ఎవరికండి కొంచెం పుట్టి చనిపోవడం నేను చూస్తున్నాను. గతంలో మీకు సంబంధించినటువంటి వారికి వరకు మీ అమ్మకి పుట్టి ఎంతమంది చనిపోయారండి? 5 చనిపోయారు. అవునా? మీరెన్నో వాళ్ళు? నేను 6వ వాడిని. 6వ వ్యక్తివి నువ్వు. 5 మంది పుట్టి చనిపోయారు. అవునా? అవును. ఆ విషయం మీకు కూడా మీ అమ్మగారు చెప్పారు, తెలుసు? ఆ విషయం మీకు తెలుసు? చెప్పింది. అదే నేను చూస్తున్నాను. ఆత్మలోకం చూస్తున్నాను. మీ కుటుంబం మీద తరతరాల శాపం పనిచేస్తుంది. ఈ శాపం పనిచేయడం వల్ల ఏంటంటే 5 మంది చనిపోయారు, మీరు బ్రతికారు. వాస్తవానికి మీరు కూడా చావాల్సి ఉండే, కానీ ప్రభు యొక్క అనుగ్రహం ఈ బిడ్డ మీద నేను చూస్తున్నాను. చప్పలు కొట్టి ప్రభు కనిపించండి. ప్రభు యొక్క అనుగ్రహము, ఆయన కటాక్షమును ఈ బిడ్డ మీద నేను చూస్తున్నాను. 5 మంది ఈ అమ్మగారి యొక్క పుట్టినటువంటి, ఇతని అమ్మగారికి పుట్టినటువంటి 5 మంది చనిపోయారు. కానీ ఇతన్ని కూడా సాతాను మింగేయాల ప్రయత్నం చేశాడు, కానీ ప్రభు ఇతన్ని కాపాడాడు. బ్రదర్, చిన్నప్పుడు ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు సడన్గా నేను చూసినప్పుడు నాకు ఫిట్స్ వలె రావడం పోవడం నేను చూస్తున్నాను. అంటే మూడ్చెల్లిపోవడం, అప్పుడప్పుడు ఫిట్స్ వలె వచ్చి రావడం పోవడం నేను చూస్తున్నాను. అది చిన్నతనంలో రావడం నేను చూస్తున్నాను. గతంలో ఎవరికి అలా వచ్చేదండి? మా ఉదయ్ చిన్న కొడుకు. మీ ఉదయ్ చిన్న కొడుకు ఏమొచ్చేదండి? ఫిట్స్ వచ్చింది. చిన్నప్పుడు మీ చిన్న కొడుకు ఫిట్స్ వచ్చేది. అవునండి, సడన్గా వచ్చేది అండ్ సడన్గా విడిచేసి వెళ్ళిపోయేది. కొన్నాళ్ళ పాటు అలా వస్తూ పోతూ ఉండేది, కానీ ఆ తర్వాత ఫిట్స్ ఆగిపోయింది. అదే అవునండి, ఫిట్స్ రావడం లేదు. కానీ మీ యొక్క చిన్న కుమారుని నేను చూస్తున్నప్పుడు మీ చిన్న కుమారు యొక్క ఒంట్లో కొన్ని మీ కుటుంబ దురాత్మలు తిష్ట వేయడం నేను చూస్తున్నాను. ఆత్మలో చూసినప్పుడు నాకు ఒక పాత హౌసు, ఒక పాత ఇల్లు నేను చూస్తున్నాను. ఇంటి వద్దనే నాకేదో సంథింగ్ లైక్ గతంలో పాము పుట్టవలే ఉండడం నేను చూస్తున్నాను.
గతం లేదో దానికి సమీపంగా పాము పుట్ట ఉండడం నేను చూస్తున్నాను. జనాలు మీ కుటుంబ సభ్యులు కూడా వెళ్ళి గతంలో అక్కడ ఏదో సంథింగ్ ఏదో పాము పుట్టలో పాలు కూడా పోసేవాళ్ళు. అది పాము పుట్ట, అది ఒక ఏదో ఊరు లాంటి ప్రాంతం చూస్తున్నాను. ఎక్కడ ఉండనండి పుట్ట, ఎక్కడ ఉందండి ఆ పుట్ట? మీ ఊర్లో పాత ఇంటి దగ్గర ఉన్నాయి సార్, అక్కడక్కడ. ఎస్, పాత ఇంటి దగ్గర ఉండేది. చిన్నతనంలో వెళ్ళి పాలు పోసేవారు. నెక్స్ట్ ఆత్మలోకంలో చూసినప్పుడు నాకు సత్తయ్య సంథింగ్ లైక్ సత్తయ్య అనేటువంటి పేరు నాకు వినిపిస్తుంది. ఎస్, ఎవరైనా ఆత్మలోకంలో చెక్ చేసినప్పుడు మీకు సంబంధించిన వాళ్ళు, లైక్ మీ యొక్క పెదనాన్న ఎవరో, చిన్నాన్న సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో, బ్రదర్స్ సంబంధించిన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఎవరో సత్తయ్య లేక సత్యనారాయణ, సత్తయ్య అనేటువంటి పేరు నాకు వినిపిస్తుంది. ఎవరైనా ఉన్నారండి? ఉన్నారు. ఎవరున్నారు చెప్పండి. మా చిన్నాయన కొడుకు. మీ చిన్నాయన కొడుకు. మీ చిన్నాయన కొడుకు పేరేంటండి? సత్తయ్య. మీ చిన్నాయన కొడుకు పేరేంటండి? సత్తయ్య. మీ చిన్నాయన కొడుకు పేరేంటి? సత్తయ్య. కరెక్టే. గట్టిగా చప్పళ్ళు కొడుతూ గట్టిగా థాంక్ యూ జీసస్ అరుస్తూ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా చప్పళ్ళు కొడుతూ గట్టిగా థాంక్ యూ జీసస్ అరుస్తూ గట్టిగా అయితే చాలా సంవత్సరాల క్రితము పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాను ఏంటంటే, ఊరిలో వెల అనేటువంటి ఎండింగ్ సంథింగ్ లైక్ ఏదో వెల అనేటువంటి పేరు గల ఊరు ఆత్మలోకంలో నేను చూస్తున్నాను. ఆ ఊరు యొక్క పేరు యొక్క చివరన వెల అనేటువంటి ఏదో సౌండ్ లాగా వస్తుంది. ఆ ఊరు నేను చూస్తున్నప్పుడు ఆత్మలోకంలో పరిశుద్ధాత్మ సెలవిస్తున్నాడు, ఒక్కడి నుంచి మీ కుటుంబం మీద దాడులు రావడం నేను చూస్తున్నాను. వచ్చిన తర్వాత పుట్టుకతోనే కొంచెం బాగా ఎమర్జెన్సీతో పుట్టడం, పుట్టంగానే కొంచెం బాగా డిస్టర్బెన్సెస్ కావడము, డాక్టర్స్ కూడా టెస్టింగ్ చేయడము, అలాగే ఏదో కొన్ని పనిచేయడం లేదు, సరిగా బ్రెయిన్ సరిగా ఎదగడం లేదు, ఏదో తేడా ఉందని చెప్పేసి హాస్పిటల్లో డాక్టర్స్ పుట్టిన తర్వాత ఎవరినో శిశువుని చూసి చెప్పడం నేను చూస్తున్నాను. చాలా సంవత్సరాల క్రితం. ఎవరి గురించి చెప్పారండి? మీ మనమడు గురించి ఏమని చెప్పారండి? మైండ్ కొంచెం హార్ట్ గుండె ఎక్కువ తక్కువ ఉన్నదని చెప్పాడు. హార్ట్ ఎక్కువ తక్కువ ఉందని మీ మనవ గురించి చెప్పారు. అవునా? ఎస్, మీ మనని కోసం ప్రార్థన చేస్తాను. అలాగే ఆత్మలోకంలో చూసినప్పుడు సడన్గా దురాత్మ దిగి వచ్చినప్పుడు కొంచెం విచిత్రంగాను కొంచెం విడ్డూరంగాను ప్రవర్తించడం నేను చూస్తున్నాను. అలాగే సరిగ్గా చెవులు వినపడకపోవడము, సరిగా చూపు కనిపించకపోవడము, అలాగే కొంచెం తేడాగా ప్రవర్తించేది ఎవరండి? మా చిన్న కుమారునికి కంటి చూపు పోయింది 2 సంవత్సరాలు. కంటి చూపు పోయింది. అలాగే కొంచెం వినికిడి కూడా తగ్గిపోతుంది. అవునండి. కొంచెం దగ్గర వచ్చి గట్టిగా చెప్తే గానీ అతనికి చాలా స్పష్టంగా వినపడదు. అవునండి. ఆత్మలోకంలో చూసినప్పుడు నేను ఏదో పడిపోవడం చూస్తున్నాను. సంథింగ్ లైక్ ఏదో పడిపోవడము, గాయం కావడము. పెద్ద కుమారుడు ఏదో పైనుంచి కింద పడిపోయాడు. పడిపోయిన తర్వాత గాయం కలిగిన తర్వాత తీసుకెళ్లి ఆసుపత్రిలో చెకప్ చేశారు. ఇప్పటికీ కూడా గాయం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు. అవును సార్. ఏం జరిగిందండి? దెబ్బ హఠాత్తుగా వెళ్ళిపోయాడు. నైట్ ఇంటికాడికి వెళ్ళిపోయి ఒక దగ్గర అది ఏమైంది ఏం కథ మాకు తెలియదు. తలకు దెబ్బ తాకి స్ట్రోక్ కోల్పోయిండు. పానంతో దొరికిండు. అక్కడికి వెళ్ళి యశోద హాస్పిటల్కి తీసుకొస్తే 14 లక్షలు అయినాయి. 14 లక్షలు అయింది. ఇప్పుడు కొంచెము అట్లా ఉన్నాడు.
అలాగున్నాడు. ఎస్, మీ కుటుంబం చుట్టూ కొన్ని మంత్రపు శక్తులు పనిచేస్తున్నాయి. ఎస్, అలాగే మీ యొక్క ఎస్ బాబుని చూపించండి. ఎస్, ఈ బాబుని నేను చూస్తున్నప్పుడు ఆత్మలోకంలో చూసినప్పుడు ఎస్ బాబు ఎస్ నీ మీదే, నీ నెత్తి మీద ఒక శబరణ దొరకు ఎవరికి ఎస్ బాగా ఆకలి వేయడం, ఎస్ త్వరగా ఆకలి వేయడం, ఊరికి ఆకలి వేయడం, తర్వాత నెక్స్ట్ ఎవరికి కొంచెం మైండ్ పిచ్చిగా ఉన్నట్టు, ఆలోచన అటు ఇటు వెళ్తున్నట్టు ఎవరికి అనిపిస్తుందండి? పెద్ద కుమారునికి ఏమనిపిస్తుందండి? ఊకే ఎప్పుడేం మాట్లాడతాడో అర్థం కాదు. అవును, ఒక్కోసారి కొంచెం ఇప్పుడే మాట్లాడి మళ్ళీ దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా మాట్లాడుతూ ఉంటాడు. అవునండి. అయ్యో, సో కొంచెం విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఈ బాబుని చూసినప్పుడు ఈ బాబు యొక్క దృష్టి విషయంలో మీరు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తున్నారండి? దేవునికి కంటి చూపు రావాలని మొరపెడుతున్నాం. కంటి చూపు రావాలని మొరపెడుతున్నారు. అయితే ఈ బాబుకు మొదటి నుంచి సమస్య ఉందా? లేదు. అవునండి, లేదు సార్. చిన్నప్పటి నుంచి సమస్య లేదు. కానీ క్రమేపీ ఏంటంటే అతని చూపు వయసు పెరుగుతున్న కొద్దీ కూడా అతని చూపు కొంచెం తగ్గిపోతూ వచ్చింది. అవునా? తగ్గిపోతూ వచ్చి ఎస్ కరోనా టైంలో ఏం జరిగిందండి? కరోనా టైంలో వచ్చి అది ఫంగల్ ఇన్ఫెక్షన్తోని కరోనా వ్యాక్సిన్ వేసినాక 2 రోజులకే కంటి చూపు పోయింది సార్. వెయిట్, అదే నేను చూస్తున్నాను. కరోనా టైంలోనే మీకు సమస్య స్టార్ట్ కావడం నేను చూస్తున్నాను. సో ఏదో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఏంటంటే కరోనా టైంలో కరోనా వైరస్ వేయించమని వాళ్ళు చెప్పేసరికి మీరు తీసుకెళ్లారు. మీరు కరోనా ఏదో వ్యాక్సిన్ ఇంజెక్షన్ వేయించారు. అప్పుడు చూపు బాగానే ఉండేది. అవునండి, మంచిగా ఉన్నది. అప్పుడు ఏ సమస్య కానీ ఏమీ లేదు. కొంచెం చిన్నపాటి ఇన్ఫెక్షన్ వచ్చింది. సో కరోనా కూడా సోకి ఉండొచ్చామని చెప్పేసి వాళ్ళు ఏంటంటే కరోనా వ్యాక్సిన్ ఎక్కించారు. ఆ కరోనా వ్యాక్సిన్ ఎక్కించిన తర్వాత లేని కరోనా దురాత్మ ఒంట్లోకి వచ్చింది. అప్పటి నుంచి ఆ ఇన్ఫెక్షన్ ఆ యొక్క ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గిపోయింది. ఇప్పుడు తగ్గిపోయింది. ఆ తర్వాత తగ్గిపోయింది. కానీ ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీ బాబుకి ఏంటంటే సడన్గా ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత చూపు తగ్గిపోయింది. మీరు తీసుకెళ్ళి ఏంటండి ఏం ఇంజెక్షన్ ఇచ్చారని అడిగినప్పుడు ఏమన్నారు? డాక్టర్స్ ఏమన్నారండి? క్యాన్సర్ బ్రెయిన్లో, ఇది చూస్తోని కాలేదు, క్యాన్సర్ వచ్చింది, బ్రెయిన్లో క్యాన్సర్ గడ్డ అయిందని చెప్పారు హాస్పిటల్లో. అప్పుడే క్యాన్సర్ వచ్చిందన్నారా? ఏ హాస్పిటల్కి వెళ్ళారు? ఉస్మానియా. ఫస్ట్ గాంధీకి వెళ్ళి ఉస్మానియాకు, అక్కడికి వెళ్ళి ఈఎన్టీకి వెళ్ళి. వాస్తవానికి ఈ క్యాన్సర్ గడ్డలు అప్పుడు కరోనాకు ముందు ఏం లేవు. లేదు. అవునండి, లేదు. కరోనాకు ముందు ఏం లేదు. ఏదో ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మీరు కరోనా వ్యాక్సిన్ వేయించిన తర్వాతనే ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసాయి. అవునండి. ఎస్, చూపు పోయిందని ఎందుకని పోయిందని మీరు వెళ్ళి హాస్పిటల్లో చెకప్ చేయిస్తే ఏదో తల్ల ఏదో గడ్డ వచ్చిందని చెప్పి వాళ్ళు చెప్పారు. అవునండి. అవును సార్. వెనకచేరి మళ్ళా ఇది మేము క్యాన్సర్ గడ్డ అనుకున్నాం, కానీ అది బ్రెడ్ గడ్డ కట్టింది, కరిగిపోయింది, ఇప్పుడు ఏం లేదు, అందులో క్యాన్సర్ లేదు, ఏం లేదని మళ్ళీ ఏం లేదని చెప్పారు. అందుకే అన్నాడు అప్పుడే క్యాన్సర్ వచ్చింది అన్నాడు. ఎస్, రైట్. సో నేను మీ బిడ్డ కోసం ప్రార్థన చేస్తాను. ఎందుకంటే మీ బిడ్డను చూసినప్పుడు ఏంటంటే కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి, పబ్లిక్గా చెప్పలేను. రైట్, నేను మీకోసం ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఈ యొక్క బిడ్డ ఒంట్లో కొన్ని దుష్టాత్మలు కూడా దూరాయి. ఆ దుష్టాత్మలు ఆ బిడ్డ యొక్క నెత్తి మీద కూర్చున్నాయి. ఇప్పుడు చూస్తే టెస్టింగ్లు అన్నీ కూడా నార్మలే ఉన్నాయి. అవునండి, అన్ని టెస్టులు మీరు చేయించారు. ఈ హాస్పిటల్కి వెళ్ళి 2 సంవత్సరాల పైనుంచి కరోనా వచ్చింది. కరోనా దయ్యం తీసుకొచ్చినటువంటి శాపాలు కూడా వచ్చాయి. సో మీరు టెస్టింగ్ చేయించారు. ఇప్పుడు అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి. అవునండి, ఇదివరకు గడ్డ అన్నారు, క్యాన్సర్ అన్నారు, బ్లడ్ గడ్డ కట్టింది అన్నారు, అది ఎక్కడ ఇరుకపోయిందని చెప్పారు, ఎన్నెన్నో చెప్పారు. అన్ని నార్మలే. ఇప్పుడు తర్వాత మళ్ళీ అన్ని నార్మలే ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఆ బిడ్డకు చూపు కావాలి. అవునండి, చూపు కావాలి. ఎస్, ఆ బాబుని అడగండి ఏం ప్రార్థన చేయమంటాడు. ఆ బాబుని అడగండి, బాబు నీకోసం ఏమని ప్రార్థన చేయాలయ్యా?
కంటి చూపు రావాలని. కంటి చూపు రావాలని ప్రార్థించాలని కోరుకుంటున్నాం. ఎస్, ఇంకా దేవుడు చేయాలని కోరుకుంటున్నాం. ఆ? ఇంకా దేవుడు ఏం చేయాలని కోరుకుంటున్నారు? మా కుటుంబంలో సమస్యలను వెళ్ళాలని, మంచిగా ఉండాలని. సమస్యలు వెళ్ళిపోవాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఎస్, బయటవారు అందరు నిలబడి ఈ సమయంలో, ఈ సమయంలో ప్రార్థన చేద్దాము. ఈ కరోనా దురాత్మ మళ్ళీ వస్తుందంట. ఆ దయ్యాన్ని ఇంటికి కూడా రానియకండి. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్, ఆ బిడ్డ ఒంట్లో ఉన్న దురాత్మలు కరోనా వ్యాక్సినేషన్ రూపంలో ట్యూబ్ పోయేలా చేసిన దురాత్మలో వా బిడ్డ ఒంట్లోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆ బిడ్డ ఒంట్లోకి, ఆ బిడ్డ ఒంట్లోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నానా. మంటలు పరిశుద్ధాత్మ మంటలు ఈ బిడ్డ ఒంట్లో, పొట్టలో సంచారం చేస్తున్నాయి. కలలో, కళ్ళల్లో, తలలో, పొట్టలో, ఒళ్ళంతా పరిశుద్ధాత్మ మంటలు, యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో. కళ్ళల్లో కూర్చున్న దురాత్మలు, కళ్ళల్లోకి పరిశుద్ధాత్మ మంటలు బలంగా రిలీజ్ చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో కాలిపోతున్నా. పొట్టల్లో మొత్తం అగ్ని తిప్పేస్తుంది. కళ్ళల్లో, తలల్లో, కళ్ళల్లో, చెవుల్లో, ముక్కులో, పొట్టలో మొత్తం ఈ బిడ్డ యొక్క ఒళ్ళంతా కూడా పరిశుద్ధాత్మ మంటలా. పాతాల యొక్క ద్వారాలు నేను తెరుస్తున్నాను. పాతాల నుంచి అగ్ని ఈ బిడ్డ ఒంట్లోకి ప్రవేశిస్తుంది. పాతాళపు మంటలు ఈ బిడ్డ ఒంట్లో తిష్ట వేసినటువంటి ప్రతి దురాత్మను పిండేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. పట్టలు మొత్తం తిప్పేస్తుంది. కళ్ళల్లో, తలలో, పొట్టలో పరిశుద్ధాత్మ మంటలు మొత్తం కూడా వా దురాత్మల్ని కరోనా వ్యాక్సినేషన్ రూపంలో ఒంట్లోకి ప్రవేశించి కంటి చూపు పోయేలాగా చేసేటువంటి దురాత్మలను మొత్తం పిండేస్తున్నాయి, మొత్తం తిప్పేస్తున్నాయి, మొత్తం కాల్చేస్తున్నాయి. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. మొత్తం కడుపులో తిప్పేస్తుంది. వాంతి రూపంలో వికారం అవుతుంది. వాంతి రూపంలో దురాత్మలు బయటకు వచ్చేస్తున్నాయి. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఫాస్ట్గా బయటకు వచ్చేస్తున్నా. మొత్తం అగ్ని ఎగజిమ్ముతుంది. గొంతు వరకు అగ్ని ఎగజిమ్ముతుంది. వాంతి వికారం అవుతుంది. వాంతి రూపంలో ఎవరు ఒంట్లో ఉన్న దురాత్మలు ఎస్ వాంతి రూపంలో అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరినివా దురాత్మ రియాక్ట్ అవుతుంది. మంటల్లో మొత్తం కాలిపోతున్నా. ఆ మంటల్లో యేసుక్రీస్తు నామములో మంటలు, పాతాల మంటలు వల్లంతా తిప్పేస్తున్నాయి. దురాత్మలు పిండేస్తున్నాయి, తిప్పేస్తున్నాయి, కాల్చేస్తున్నాయి. దురాత్మలు అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎస్, దురాత్మ రియాక్ట్ అవుతుంది. మొత్తం అగ్ని ఎగజిమ్ముతుంది.
గొంతు వరకు ఎగ చెబుతుంది. వాంతి రూపంలో, వాంతి రూపంలో, వాంతి రూపంలో ఎస్ దురాత్మలు కాలిపోతున్నాయి, కాలిపోతున్నాయి. వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నాయి, వాంతి రూపంలో బయటకు వచ్చేస్తున్నా. ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నా, ఎస్ విడిచేసి వెళ్ళిపోతున్నా. గొంతు వరకు, గొంతు వరకు ఎస్ దురాత్మలు కళ్ళల్లో నుంచి బయటకు వచ్చేస్తున్నాం. కళ్ళల్లో మొత్తం మంటలు తిప్పేస్తున్నాయి. ఎస్ మీరు కూడా కోరుకోండి, నాకు ఈ అద్భుతం జరగాలని కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు, అద్భుతం జరగాలని కోరుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తాడు. ఎస్ యూట్యూబ్ లైవ్ చూసిన బిడ్డలు, ఫేస్బుక్ లైవ్ చూసిన బిడ్డలు ఎక్కడున్నా కానీ అనుకోండి, నాకు కూడా ఒక అద్భుతం జరగాలని అనుకోండి, అనుకోండి. ఎస్ ఈ బిడ్డ ఒంట్లో నుంచి ఎస్ ఎస్ పొట్టలేదో తిరుగుతుంది, పొట్టలేదో తిరుగుతుంది, ఏదో తిరుగుతుంది పొట్టలో. నోటి ద్వారా బయటికి వచ్చేస్తుంది. వాంతి రూపంలో బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. వాంతి రూపంలో బయటికి వచ్చేస్తానా. నోటి ద్వారా ఎస్ నోటి ద్వారా బయటకు వచ్చేస్తున్నాం. యేసుక్రీస్తు నామంలో కళ్ళల్లోకి, కళ్ళల్లోకి పరిశుద్ధాత్మని బలంగా రిలీజ్ చేస్తున్నాను. కళ్ళల్లోకి మంటలో, మంటలో, కళ్ళలో మంటలో, కళ్ళను కంట్రోల్ చేసే దురాత్మలు విడిచేసి వెళ్ళిపోతున్నా, విడిచేసి వెళ్ళిపోతున్నా. కళ్ళల్లో నుంచి బయటికి వచ్చేస్తున్నా, మంటల్లో కాలిపోతున్నా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామములో అద్భుతం జరుగుతుంది. విడిచేసి వెళ్ళిపోతుంది, విడిచేసి వెళ్ళిపోతుంది. పొట్ల మొత్తం తిప్పేస్తుంది, విడిచేసి వెళ్ళిపోతుంది. ఎస్ ఎస్ చప్పలు కొడుతూ గట్టిగా థాంక్ యూ జీసస్, అరుస్తూ గట్టిగా హల్లెలూయా, చప్పలు కొడుతూ గట్టిగా థాంక్ యూ జీసస్, అరుస్తూ గట్టిగా